హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గణతంత్ర దినోత్సవము అనేటువంటి 8వ పాఠము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. గద్య భాగము తెలుగు మంజరిలోనిది. అభ్యాసాలు వచ్చేసి ఇక్కడ మనము ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి. బాగా పనిచేసేటువంటి పిల్లల్ని ఎంచుకొని సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది. నిఖిల్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తేదీన జరుపుకుంటాము. లాహోర్ సభ 1926 జనవరి 26న జరపబడింది. మన రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్. క్రింది పదాలతో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. మన సంఘము అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రణాళిక, ఏదైనా పనిని ప్రారంభించే ముందు సరైనటువంటి ప్రణాళిక అనేటువంటిది ఇక్కడ వచ్చేసి సిద్ధం చేసుకోవాలి. కార్యక్రమము, మా పాఠశాలలో రేపు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. వేదిక, పాఠశాల వార్షికోత్సవం కోసము అందమైనటువంటి వేదికను సిద్ధం చేశాము. ప్రదర్శన, మా పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ప్రదర్శనను అద్భుతంగా నిర్వహించారు. క్రింది పదాలకు బహువచనాలు రాయండి. విద్యార్థి, విద్యార్థులు, అతిథి, అతిథులు, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ప్రణాళిక, ప్రణాళికలు, కార్యక్రమము, కార్యక్రమాలు, సంవత్సరము, సంవత్సరాలు, పాఠశాల, పాఠశాల. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. గణతంత్ర దినోత్సవాన్ని ఎవరితో జరపాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు? గణతంత్ర దినోత్సవాన్ని పిల్లలతో జరపాలని ఉపాధ్యాయులు అందరూ నిర్ణయించారు. లాహోర్ సభలోని వారందరూ ఏమని ప్రతిజ్ఞ చేశారు? 1926 సంవత్సరము జనవరి 26వ తేదీన నెహ్రూతో పాటు మరికొంతమంది నాయకులు వచ్చేసి లాహోర్లో ఒక సభలో వచ్చేసి మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధించుకోవాలి అని ప్రతిజ్ఞ చేశారు. రుద్రమదేవి జట్టుకు ఏ పనిని అప్పగించారు? రుద్రమదేవి జట్టుకు అలంకరణ పనిని అప్పగించారు. ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించారు? ముఖ్య అతిథిగా పంచాయతీ అధ్యక్షుడిని ఆహ్వానించారు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యములు జవాబులు రాయండి. గణతంత్ర దినోత్సవం గురించి రాయండి. రాజ్యాంగాన్ని తయారు చేసుకుని 1950 జనవరి 26వ తేదీన మనము పరిపాలన మొదలుపెట్టాము. ఆ రోజునే మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. దీనినే ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అని అంటారు. అందువలన ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల చారిత్రక కారణం ఏమిటి తెలియచేయండి. 1926 జనవరి 26వ తేదీన నెహ్రూతో పాటు మరికొంతమంది నాయకులు వచ్చేసి లాహోర్లో ఒక సభ చేసి మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధించుకోవాలి అని ప్రతిజ్ఞ చేశారు. దీనికి గుర్తుగా మన రాజ్యాంగము అమలు జరపడానికి జనవరి 26వ తేదీన ఎన్నుకున్నారు. గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలు తెలియచేయండి. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము లాగానే జెండా ఎగురవేస్తారు. ఉపన్యాసాలు, బహుమతుల ప్రదానము, వినోద కార్యక్రమాల తర్వాత మిఠాయిల పంచి కార్యక్రమాన్ని ముగిస్తాము. మీకు తెలిసినటువంటి జాతీయ పండుగను గురించి రాయండి. మనం జరుపుకునేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి జాతీయ పండుగల్లో స్వాతంత్ర దినోత్సవం ఒకటి. బ్రిటిష్ పాలన నుండి మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి లభించింది. ఈ రోజున భారతదేశం స్వాతంత్ర దేశంగా అవతరించింది. దేశ స్వాతంత్రం కోసము ప్రాణత్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావులు ఈరోజు మనము స్మరించుకుంటాము. ప్రతి సంవత్సరము దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగరవేస్తారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడటము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ మనలో దేశభక్తిని నింపుతుంది. కులమతాలకు అతీతంగా వచ్చేసి భారతీయులందరము ఒకటి అనేటువంటి భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటిది చాటి చెబుతుంది.